టెక్ ప్రైజ్ ఫర్ ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్. ఇది 9th సమ్మిట్ జరిగిందండి. సో అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. 2024లో 9th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ జరిగిందనమాట. అంటే 9th గవర్నమెంట్ టెక్ ప్రైజ్ అనేది 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో దుబాయ్లో జరిగింది. అయితే ఇది భారతదేశానికి వచ్చింది ఈ ప్రైజ్. సింపుల్గా చెప్పాలంటే జరిగినటువంటి సమ్మిట్ ఏంటంటే సమావేశం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఎందుకు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అంటే గవర్నమెంట్ సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి ఒక్కొక్క గవర్నమెంట్ అంటేనే మనందరికీ తెలుసు ఎక్స్పెండిచర్ని ఇంట్రడ్యూస్ చేసి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ని ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీగా ఎంతవరకు ప్రజలకి సర్వీస్ చేయగలుగుతున్నారు అనే దాని మీద బేస్ అయ్యి ఈ సమ్మిట్ జరుగుతుంది. అంటే ఎలాంటి వాటిని మెరుగుపరుచుకోవాలి ఫ్యూచర్లో, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటం ఎట్లా గవర్నమెంట్ సర్వీసెస్ని అనే దాని గురించి ఏర్పాటు చేసే సమ్మిటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనమాట. ఇది 2024లో కూడా జరిగింది. అయితే ఈ సమ్మిట్లో ఇండియా ఒక ప్రైజ్ని గెలుచుకుందండి. అదేంటంటే గవర్నమెంట్ టెక్ ప్రైజ్. ఇది 9th టైం ఇవ్వటం ఇది ఇండియా గెలుచుకుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ సర్వీసెస్ని పీపుల్కి ప్రొవైడ్ చేసేటప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ని దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటుంది, అదర్ టెక్నాలజీస్ని ఉపయోగించుకుంటుంది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, మనందరికీ తెలుసు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఉంది, డీబీటీ స్కీమ్. డైరెక్ట్గా అకౌంట్లోకే మనీని ట్రాన్స్ఫర్ చేయటం. బ్యాంకింగ్ సర్వీసెస్లో టెక్నాలజీని ఉపయోగించి ఈజీ బ్యాంకింగ్ సొల్యూషన్స్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకింగ్ సిస్టంలో. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా బ్యాంక్ సర్వీసెస్ని ఇంకా ఈజీ చేసింది. ఇలాంటివన్నీ కూడా టెక్నికల్. ఇప్పుడు ఈ కోర్ట్స్ ఉన్నాయి. అంటే కరోనా టైంలో కూడా కేసెస్ని ఇంట్లో నుంచే సాల్వ్ చేసే మెథడ్స్ వచ్చినాయి. టెలియోపతి ఉంది. అంటే టెలికమ్యూనికేషన్ ద్వారానే మనకి ఇప్పుడు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా కూడా డాక్టర్స్ చూస్తున్నారు. అంటే టెలికమ్యూనికేషన్ దీంట్లో ఉపయోగించుకుంటున్నారు. వేరియస్ గవర్నమెంట్ సర్వీసెస్లో టెక్నాలజీని హయ్యర్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది బాగా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ టెక్నాలజీస్ని కానీ యూజ్ చేసుకునే మెథడ్ ఏదైతే ఉందో దానికి గాను గవర్నమెంట్ టెక్ ప్రైజ్ అనేది 9th గవర్నమెంట్ టెక్ ప్రైజ్ అనేది ఇండియాకు వచ్చిందనమాట. దాంతో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందండి. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర IRASTE అనే ఒక ప్రాజెక్ట్ని ఇండియా గవర్నమెంట్ చేపట్టింది. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్. ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే యాక్సిడెంట్స్ జరక్కోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సెన్సార్స్ని, టెక్నాలజీని ఉపయోగించుకొని సో యాక్సిడెంట్స్ జరక్కోకుండా చేసేటువంటి ఒక ప్రాజెక్టే, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్టే IRASTE అనేది. ఇది మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది అండ్ హైవేస్ అనేది లాంచ్ చేసిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో ఇది కూడా అంటే మనం గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి టెక్నాలజీస్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం అన్నదానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఈ గవర్నమెంట్ టెక్ ప్రైజ్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, యాన్యువల్లీ ఎవరు ఇస్తూ ఉంటారంటే ది ఎమిరేట్స్ గవర్నమెంట్ సర్వీస్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ EGSEP అనేది ఇస్తుందన్నమాట. ఇది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ సర్వీసెస్ని గవర్నమెంట్ ఎక్సలెన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ సర్వీస్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు అనమాట. దుబాయ్ పబ్లిక్ సెక్టార్స్ టు ప్రొవైడ్ డిస్టింక్టివ్ సర్వీసెస్ ఫర్ ఆల్ కస్టమర్స్ అండ్ యూజర్స్. ఎనీవే నెక్స్ట్ ఒకసారి మనం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ గురించి చూద్దాం. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది రీసెంట్గా 2024లో Feb 12 నుంచి 14 మధ్యలో 2024లో దుబాయ్లో జరిగిందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో జరిగింది ఇది. అయితే థీమ్ ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. దీంట్లోనే ఉందండి. ఫ్యూచర్ గవర్నమెంట్ అనేది సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేయాలి అనే దానికి ఒక పాత్గా ఇది ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ ప్లాట్ఫామ్ని 2013లో ఈ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పాలసీ మేకర్స్ని,
ఇన్నోవేటర్స్ని, గ్లోబల్ లీడర్స్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి మనం గవర్నెన్స్ని ఎలా ఇవ్వగలుగుతాం, పరిపాలనా సేవలని ఎలా అందించగలగాలి ఫ్యూచర్లో ఎఫెక్టివ్గా అనే దాని గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుందన్నమాట. సో 15 గ్లోబల్ ఫోరమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయండి. దాంతోపాటు ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫోరం ఒకటి. సో అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి డిఫరెంట్ సెక్టార్స్లో అనేది తెలియజేస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఏవో కూడా దీంట్లో మాట్లాడటం జరుగుతుందన్నమాట. 6 మెయిన్ థీమ్స్ని దీంట్లో మాట్లాడటం జరిగిందండి. ఒకటి గవర్నమెంట్ యాక్సలరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే గవర్నమెంట్ సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎకనామిక్స్ని డెవలప్ చేయడానికి కావలసినటువంటి పాత్వేస్ ఏంటి, ఫ్యూచర్లో సొసైటీ, ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ ఎలా ఉండబోతుంది, న్యూ గ్లోబల్ షిఫ్ట్ ఏంటి. అంటే ప్రజెంట్ గ్లోబల్ షిఫ్ట్ అంటే ఏంటండి, మనం చూసాం 2008-06 వరకు కూడా మొబైల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి రెవల్యూషన్స్ వస్తున్నాం. ప్రజెంట్ మనం టెక్నాలజీ రెవల్యూషన్స్లో బాగా ముందుకెళ్తున్నాం, అంటే మిడిల్ పాత్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అసలు టెక్నాలజీని ఇనిషియల్ ఫేజ్ నుంచి ఇప్పుడు మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో మనందరికీ తెలుసు. అంటే మొబైల్ టెలికమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్స్లో కానీ ఎలాంటి చేంజెస్ వచ్చినాయో చూస్తున్నాం. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, మెషిన్ లెర్నింగ్స్ కానీ, సో ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ వైపు మనం నడవడానికి కారణం అవుతున్నాయి అన్నమాట ఈ టెక్నాలజీ అంతా కూడా. సో ఇది న్యూ గ్లోబల్ షిఫ్ట్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు మనం వైఫై ఉపయోగిస్తున్నాం, ఫ్యూచర్లో లైఫై వస్తుంది. లైట్ పడిన దగ్గర వైఫై ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, సిగ్నల్ ట్రాన్స్మిషన్. సో ఇలాంటి కొత్త ఆవిష్కరణలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే గ్లోబ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మొబైల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఎకానమీ డెవలప్ అయింది, సోషల్ అవేర్నెస్ డెవలప్ అయింది, సోషల్ బాండింగ్ డెవలప్ అయింది. ఎక్కడిలో ఉన్న వాళ్ళతో అయినా కానీ మనం వీడియో కాల్ చేయగలుగుతున్నాం. ఇది అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ గురించి. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం IRASTE అని. అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడే ఉందండి. టెక్నాలజీని, ఇంజనీరింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకొని రోడ్ సేఫ్టీ కోసం ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ని డెవలప్ చేయటమే IRASTE అనే ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది గవర్నమెంట్, ఇండస్ట్రీ, అకాడమీ 3 కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి రోడ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తాయి, యాక్సిడెంట్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి యాక్సిడెంట్స్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది ఇండియన్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ, మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 11, 2021 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఫస్ట్ నాగపూర్ సిటీలో 50% యాక్సిడెంట్స్ని రిడ్యూస్ చేయడం కోసం లాంచ్ చేశారు. ప్రజెంట్ ఉన్న దానికన్నా 50% తగ్గించాలని. సో బ్లూ ప్రింట్ అంటే ఇండియాస్ యొక్క విజన్ 0, అంటే దాని అర్థం ఏంటంటే జీరో యాక్సిడెంట్కి తీసుకురావాలి. ఆ బ్లూ ప్రింట్కి కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ IRASTE ప్రాజెక్ట్ని పైలట్గా నాగపూర్ సిటీలో లాంచ్ చేశారు. వీళ్ళ యొక్క గోల్ 2023లో 50% రిడ్యూస్ చేయాలి యాక్సిడెంట్స్ని అనేదే వీళ్ళ గోల్. దీన్ని ఉపయోగించుకొని త్రూఅవుట్ ఇండియా వైజ్ దీన్ని బ్లూ ప్రింట్గా ఉపయోగించుకుంటారు. సో ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ AI టు ట్రాన్స్ఫార్మ్ రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. AI పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ కేటగిరీ కింద IRASTEకి గవర్నమెంట్ టెక్ ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది IRASTE అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని రోడ్ యాక్సిడెంట్స్ని రిడ్యూస్ చేయటమే ఈ IRASTE యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని నితిన్ గడ్కరీ నాగపూర్ సిటీలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీన్ని బ్లూ ప్రింట్గా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ స్పేస్ మిషన్ ఉందండి. ఇది సాట్రన్, శనిగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సాట్రన్స్కి మూన్స్ ఉంటాయి. సాట్రన్ మూన్స్ని ఎక్స్ప్లోర్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సాట్రన్ మూన్స్ చాలా ఉంటాయండి. సాట్రన్ ఆర్బిట్లో తిరుగుతూ, ఇది సాట్రన్ అనండి. సాట్రన్ యొక్క ముఖ్య అంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే రింగ్స్ ఉంటాయండి. సాట్రన్ చుట్టూ కూడా వలయాలు ఉంటాయన్నమాట. మూన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సాట్రన్ మూన్స్లో ఉన్నటువంటి టైటాన్ కానీ, సో ఎన్సెఫలస్ టైటాన్ కానీ అండ్ అదర్ ఉంది ఇంకొక
ఇంపార్టెంట్ మూన్స్ ఉన్నాయి. సో అంటే ఎన్సెలడస్ అని, టైటాన్ అని, ఈ మూన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో లైఫ్ సంబంధించినటువంటి ఆరిజిన్స్ ఏమైనా దొరుకుతాయా అనేది ట్రై చేస్తూ ఉందన్నమాట. అందుకని సాటర్న్ మూన్స్ చుట్టూ తిరుగుతూ రెవల్యూట్ అవుతూ వాటి మీద రీసెర్చ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ స్పేస్ మిషనే, ఇంటర్ ప్లానెటరీ స్పేస్ మిషనే క్యాసినీ హ్యూజెన్స్ అనే ఒక మిషన్ అండి. ఈ క్యాసినీ హ్యూజెన్స్ అనే మిషన్ దేనికోసం అంటే సాటర్న్ అండ్ మూన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. ఏ కంట్రీ దీన్ని లాంచ్ చేసిందంటే ఇది నాసాతో పాటుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటుగా ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ మూడు కలిసి లాంచ్ చేసినటువంటి స్పేస్ మిషనే ఈ క్యాసినీ హ్యూజెన్స్ స్పేస్ మిషన్. ఇది సాటర్న్ మూన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని 1997లో లాంచ్ చేశారండి. సో ఇది 2004 నుంచి 2017 వరకు సాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 2125 కేజీలు. టైటాన్స్ అంటే సాటర్న్స్ యొక్క ఇంపార్టెంట్ మూన్ అయినటువంటి టైటాన్ సర్ఫేస్ను కూడా ఇది మ్యాప్ చేసింది. సో సాటర్న్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కూడా ఇది రీసెర్చ్ చేసింది. సో దాదాపుగా టైటాన్ మీద తర్వాత 6 మూన్స్ని ముఖ్యంగా ఐడెంటిఫై చేసింది. టైటాన్తో పాటుగా ఎన్సెలడస్, టైటాన్, మిగతా అదర్ మూన్స్ని కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేసింది. కానీ సాటర్న్ మూన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైటాన్, ఎన్సెలడస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మూన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఫర్దర్గా చూస్తే దీని గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. సో క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ ముఖ్యంగా సాటర్న్ యొక్క ఆర్బిట్ అంటే సాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, శనిగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాదాపుగా దీన్ని 15 అక్టోబర్ 1997లో లాంచ్ చేశారు. దీన్ని జాయింట్ మిషన్గా పేర్కొంటారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ 3 స్పేస్ ఏజెన్సీస్ కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది లార్జెస్ట్ ఇంటర్ ప్లానెటరీ స్పేస్ క్రాఫ్ట్ అండి. సో 6.8 మీటర్ లాంగ్ ఉంటుంది, దాదాపుగా 5655 కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటుంది. దీంట్లో 12 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి మొత్తం. సో రేడియో డిటెక్షన్తో సహా అండ్ రేడార్ సిస్టమ్తో సహా 12 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో వాటిలో మనం గమనించినట్లయితే ఇంపార్టెంట్ రేడియో టెలిస్కోప్ చూస్తే థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. రేడియో ప్లాస్మా వేవ్ సబ్సిస్టమ్ యాంటీనా ఉంటుంది, లో గెయిన్ యాంటీనా ఉంటుంది, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రాడార్ బే ఉంటుంది, హైజిన్స్ టైటాన్ ప్రోబ్ ఒకటి ఉంటుంది, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. రేడియో టెలిస్కోప్, థర్మోమీటర్ జనరేటర్ ఒకటి, రేడియో ప్లాస్మా వేవ్ సబ్సిస్టమ్ యాంటీనా ఒకటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో టైటాన్ అనేది ఎర్త్కి దగ్గరగా ఉన్నటువంటి ఫ్యూచర్స్ని కలిగి ఉంది అనేది ఇది ఫైండ్ అవుట్ చేసింది. సో తర్వాత ఎన్సెలడస్ మీద కూడా లైఫ్ ఉండటానికి అవకాశం ఉంటుంది అనేది ఇది ఫైండ్ అవుట్ చేసింది అనమాట. సో ద స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మూన్స్ విండ్ గ్యాసెస్ అండ్ సర్ఫేసెస్. అంటే టైటాన్స్ అండ్ ఎన్సెలడస్ లాంటి మూన్స్ మీద విండ్ ఎలా ఉంది, గాలి ఉందా లేదా, గ్యాసెస్ ఎలా ఉన్నాయి, సర్ఫేస్ ఎలా ఉంది అనే దాని మీద కూడా ఇది కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసింది. సో లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ స్పేస్ క్రాఫ్ట్గా, ఇంటర్ప్లానటరీ మిషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. సాటర్న్ గురించి మనం చూస్తే అంటే దాదాపుగా 140 నోన్ మూన్స్ ఉన్నాయండి సాటర్న్స్కి. 2023 వరకు మనం గమనించినట్లయితే 140 కన్నా కూడా ఎక్కువ మూన్స్ని మనం గమనించవచ్చు సాటర్న్ మీద. సో హైయెస్ట్ మూన్స్ అంటే దాదాపుగా హైయెస్ట్ మూన్స్ ఉన్న వాటిలో సాటర్న్ కూడా ఒకదానిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టైటాన్ కానీ, ఎన్సెలడస్ కానీ, మీమస్ కానీ, డయోన్ కానీ, లెప్టస్ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సాటర్న్ మూన్స్గా చెప్పుకోవచ్చు. చూడండి, సాటర్న్ అంటే మనకి ఫస్ట్ మెర్క్యూరీ బుధగ్రహం, రెండోది వీనస్ శుక్రుడు, 3 ఎర్త్ భూమి, 4 మార్స్ సో అంగారకుడు, 5 జూపిటర్ బృహస్పతి, 6 సాటర్న్ శని అండ్ 7 యురేనస్, 8 నెప్ట్యూన్, 9 ఫ్లూటోని మనం డ్వార్ఫ్ ప్లానెట్గా చెప్తాం, మరుగుజ్జు గ్రహంగా చెప్తాం అనమాట. సో అయితే ఇది సాటర్న్ అండి. సాటర్న్ ఎన్నో గ్రహం అండి? 6th ప్లానెట్. ఈ 6th ప్లానెట్ చుట్టూ ఉన్నటువంటి దీని చుట్టూ తిరుగుతున్నటువంటి మూన్స్. ఇప్పుడు ఎర్త్కి మన మూన్ చంద్రుడు, అలానే సాటర్న్కి మూన్స్ చాలా ఉన్నాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? టైటాన్ కానీ, ఎన్సెలడస్ కానీ, మీమస్ కానీ, మీథోన్ కానీ, సో ఇవన్నీ కూడా హైపరన్ కానీ, జానుస్ కానీ, డయోన్ కానీ, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మూన్స్గా చెప్పుకోవచ్చు. సాటర్న్ చుట్టూ తిరిగేటువంటి మూన్స్ అనమాట. సో మెనీ
మూన్స్ దీనికి ఉన్నాయి. సో నెక్స్ట్, లార్జెస్ట్ మూన్స్ ఆర్బిట్ క్లోజ్ టు ద ప్లానెట్ అండ్ వేర్ డిస్కవర్డ్ బిఫోర్ 20th century ఎనీవేండి. సో టెలిస్కోప్ నుంచి చూస్తే ఎర్త్ మీద నుంచి టెలిస్కోప్ నుంచి చూస్తే దాదాపుగా 6-7 బిగ్గెస్ట్ మూన్స్ మనకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయండి. వాటిలో టైటాన్ కానీ, రెహా, తెథస్, డయోన్, ఎన్సెలడస్, లెప్తస్, మిమాస్ ఇవన్నీ కూడా 7 ఎర్త్ నుంచి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో సాటర్న్ మనందరికీ తెలుసు రింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలా రింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రింగ్స్ అనేది ఐస్తోనూ అంటే మంచుతోనూ డస్ట్ పార్టికల్స్తోనూ ఏర్పడినాయి అన్నమాట సాటర్న్ చుట్టూ ఉన్నటువంటి రింగ్స్ అనేవి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. నెక్స్ట్, ఇన్వేడివ్ వీడ్స్ ఉంటాయండి. అంటే ఇన్వేజివ్ వీడ్స్ అంటారు దీన్ని. అంటే కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు లాంటివి ఆ ప్రాంతంలో లేకోకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరా ఫోనాని కనుక ఎఫెక్ట్ చేస్తే వాటిని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. వాటిల్లో మొక్కలు ఉండొచ్చు, ఫ్లోరా ఉండొచ్చు అండ్ ఫోనా ఉండొచ్చు, అంటే జంతువులు ఉండొచ్చు. ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు వీటిని. అలానే వాటిల్లో మొక్కలలో ఇన్వేజివ్ వీడ్స్ ఉంటాయి. అంటే కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాంతానికి చెందినవి కాకోకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి క్రాప్స్ని డామినేట్ చేసి అవి పెరగకోకుండా ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇది నేటివ్ ప్లాంట్ అండి. అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక మొక్క, దీని చుట్టూ ఇది వ్యాపిస్తుంది. ఇది ఇన్వేజివ్ స్పీసీ. ఈ గడ్డి మొక్క చూడండి ఎట్లా వ్యాపించిందో, ఈ చెట్టును మొత్తాన్ని కమ్మేస్తుంది. దీనికి సొంతగా పత్రాలు ఉండవు, క్లోరోఫిల్ ఉండదు. ఆటోమేటిక్గా ఏంటివి, వాటర్ని కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ని కానీ తీసుకోలేవు. అప్పుడు పక్క మొక్క మీద ఆధారపడి వాటిని డామినేట్ చేసి వాటిని ప్రొడక్షన్ పెరక్కోకుండా చేసి వాటి ద్వారా కావలసిన కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ఇవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. వీటిని ఇన్వేజివ్ చేసి అక్కడున్న నేటివ్ స్పీసీస్ మీద ఎఫెక్ట్ చేయించి ఇది పెరగటం మొదలవుతుంది. సో వాటిని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. ఈ ఇన్వేజివ్ స్పీసీస్లో ఈ ఇన్వేజివ్ వీడ్ కలుపు మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కలుపు మొక్కను రీసెంట్గా మనం చూసాం. దీన్నే కస్కూటా డాడర్ అని పిలుస్తారు. ఇది రీసెంట్గా మనకు కనిపిస్తూ ఉంది ఇండియాలో కూడా, అందుకనే న్యూస్లో ఉంది కస్కూటా డాడర్ అనేది. ఒక ఇన్వేజివ్ వీడ్ అండి ఇది. సో దాని గురించి మొత్తం నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. కొన్ని ఇండియాలో మనం ఇన్వేజివ్ వీడ్స్ చూస్తే క్యారెట్ గ్రాస్ అని, నట్ గ్రాస్ అని, వైల్డ్ షుగర్ కేన్ అని, రోష్నా అని, సిల్వర్ లీఫ్ నైట్ షేడ్ అని, వైల్డ్ ఓట్ అని, బిగ్ సేజ్ అని, ఇవన్నీ కూడా ఇన్వేడివ్ ప్లాంట్స్గా చెప్తారు. సో ఆ ఇన్వేడివ్ వీడ్స్ అనే వాటి కోసం, అంటే ఇలాంటి కలుపు మొక్కల్ని మనం చంపటం కోసం ఒక హెర్బిసైడ్స్ని ఉపయోగిస్తాం, కలుపు మందులను ఉపయోగిస్తాం. వాటిలో ముఖ్యంగా గ్లైఫోసైట్ ఉపయోగిస్తారండి. రౌండప్ అనే పేరుతో దీన్ని మార్కెట్లో బ్రాండింగ్ నేమ్తో, రౌండప్ అనే బ్రాండింగ్ నేమ్తో దీన్ని అమ్ముతూ ఉంటారు, ఈ గ్లైఫోసైట్ని, కలుపు మందుని. ఇది వాతావరణానికి కూడా హాని చేస్తుందండి ఈ కలుపు మందు. సో ఇప్పుడు పెస్టిసైడ్స్ వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్ మీద ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా ఈ హెర్బిసైడ్స్. ఈ హెర్బిసైడ్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ రౌండప్ అనే బ్యాడ్జింగ్తో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని, దీంట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్లైఫోసైట్. సో ఈ గ్లైఫోసైట్ని స్ప్రే చేస్తూ ఉంటాం తప్పక ఇంకా. సో ఇలా ఉంటుందండి. సో డాడర్ అనే పేరుతో పిలుస్తారు దీన్ని, కస్కాటా అనే దీన్ని. సో ఇది మనకి ఎక్కువగా ఇందాక నేను చూపించాను కదా ఇమేజ్లో, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. డాడర్ అనేది లీఫ్లెస్ అనమాట, పారాసైటిక్ వీడ్ ఇది. అంటే అదర్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఇది పెరుగుతూ ఉంటుంది, హోస్ట్ను ఉపయోగించుకుంటుంది. అదే హోస్ట్ అంటే ఏంటి, సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, దాని మీదకి ఇది వెళ్తుంది, అది హోస్ట్ అయింది దీనికి. సో దీనికి పత్రాలు ఉండవండి, లీవ్స్ ఉండవు, క్లోరోఫిల్ ఉండదు. సో అందుకనే బ్రతకడానికి మిగతా వాటి మీద ఇది ఆధారపడుతుంది. వాటర్, మినరల్, కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడానికి హోస్ట్ ప్లాంట్ మీద ఇది డిపెండ్ అవుతుంది అనమాట. ఈ డాడర్ అనే ఈ ఇన్వేజివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఫారెస్ట్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ కస్కూటా డాడర్ అనే ఇన్వేజివ్ వీడ్స్. సో ఇది నేటివ్ టు నార్త్ అమెరికా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది థ్రెటనింగ్ క్రాప్ అండి. రీసెంట్గా ఎక్కడ మనకు కనిపించిందంటే ఇది చెంగలపేట్ ఫారెస్ట్లో కనిపించింది, వేదాంతగల్ బర్డ్ శాంక్చురీలో కనిపించింది. చెంగల్పేట్ ఫారెస్ట్లో వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడులో ఉందన్నమాట. ఇది అక్కడ కనిపించింది. ఇది లోకల్ ఎకాలజీ సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తుంది, మైగ్రేటరీ బర్డ్ హ్యాబిట్స్ని. సపోజ్ ఈ చెట్టు మీద వలస పక్షులు వచ్చి నివసిస్తాయి, ఇది వచ్చి ఇలా
పూర్తిగా దాన్ని కమ్మేసింది అనుకోండి, ఆటోమేటిక్గా వలస పక్షులు అనేవి దీని మీద వాలటానికి అవకాశం లేకుండా చేస్తుంది. ఈ ప్లాంట్ని గ్రోత్ లేకోకుండా చేయటమే కాకుండా ఏవైతే ఫ్లోరా ఫోనాని కూడా, అంటే అక్కడికి వచ్చే జంతువుల్ని, ముఖ్యంగా బర్డ్స్ని కూడా అక్కడ ఆ చెట్టు మీద వాలకోకుండా ఇది చేస్తూ ఉందన్నమాట. అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ వీడ్ అనేది మనకి ఇండియాలో ఆయిల్ సీడ్స్, అంటే నూనె గింజలు, పల్సెస్, పప్పు దినుసులు, ఫాడర్ క్రాప్స్, ఏవైతే దానాకు ఉపయోగించేటువంటి మొక్కలు ఉన్నాయో వీటన్నిటిని పెరక్కోకుండా చేస్తుంది ఈ వీడ్ అనేది. సో ఇది 25 దేశాల్లో డిక్లేర్డ్ యాజ్ ది నాక్సియస్ వీడ్, అంటే హానికర కలుపు మొక్కగా దీన్ని 25 దేశాల్లో ప్రకటించడం జరిగిందండి. సో అదే ఇన్వేజివ్ వీడ్ అయినటువంటి కస్కూటా డాడర్. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్, డిజాస్టర్స్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉందండి మనకి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. దీన్ని 2005లో తీసుకొచ్చారు. అంటే డిజాస్టర్స్, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది న్యాచురల్ ఉంటాయి, మ్యాన్ మేడ్ కూడా ఉంటాయి. న్యాచురల్ అంటే ఏంటి? ఎర్త్కేక్స్ కానీ, వాల్కనోస్ కానీ, సైక్లోన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా జరిగేయండి. మ్యాన్ మేడ్ ఏంటి? మనుషుల కారణంగా జరిగాయి. యాక్సిడెంట్స్ని మ్యాన్ మేడ్గా చెప్పుకోవచ్చు, పొల్యూషన్ని మ్యాన్ మేడ్గా చెప్పుకోవచ్చు, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, టెర్రరిజం, వీటన్నిటిని కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్గా చెప్పుకోవచ్చు అండి. సో ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి పరంగా వచ్చాయి, మ్యాన్ మేడ్ అంటే మనిషి సృష్టించినటువంటి ఆపదలు. సో ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, విపత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేయటం కోసం ఒక యాక్ట్ తీసుకొచ్చారో అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దీని ప్రకారంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఫామ్ అయింది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఫామ్ అయింది. దాంతోపాటుగా సో మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పడింది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పడింది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ రిలీఫ్ ఫండ్ ఏర్పడింది, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏర్పడింది. అంటే ఫండ్స్ ఏర్పడినాయి అండ్ ఆ ఫోర్సెస్ ఏర్పడినాయి అండ్ అథారిటీ ఏర్పడింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద. సో అయితే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఐఐటి రూర్కేతో కొలాబరేట్ అయిందండి. అందుకని ఈ డిజాస్టర్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కనుక మనం చూసినట్లయితే ప్రివెంట్, రెడ్యూస్, రెస్పాన్స్. డిజాస్టర్స్కి తగ్గించాలి అండ్ వాటి మీద రెస్పాన్సివ్గా మనం ముందుకెళ్ళాలి అండ్ వాటిని ప్రివెంట్ చేయాలి, పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తుంది. డిజాస్టర్స్ వల్ల ఎకనామికల్ లాస్ జరుగుతుంది, సోషల్ లాస్ జరుగుతుంది. సో అనేక రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ మనం చూడవచ్చు అనమాట. సో న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం మనం, అంటే ఎర్త్కేక్స్ కానీ, ఈ న్యాచురల్ డిజాస్టర్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. జియోఫిజికల్ ఎర్త్కేక్స్, భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్, కొండచర్యలు వెలుగుపట్టడం, సునామీలు అండ్ వాల్కానిక్ యాక్టివిటీ, అగ్నిపర్వతాల బద్దలవటం. న్యాచురల్ డిజాస్టర్స్లో జియోఫిజికల్ డిజాస్టర్స్ ఇవ్వండి. హైడ్రలాజికల్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి న్యాచురల్ డిజాస్టర్స్లో. అవలాంచెస్ అండ్ ఫ్లడ్స్, వరదలు, ఇవి హైడ్రలాజికల్ అంటే నీటితో సంబంధమైన డిజాస్టర్స్. అదర్ డిజాస్టర్స్ చూస్తే మనం న్యాచురల్ డిజాస్టర్స్లో బయాలజికల్ డిజార్డర్స్, కరోనా వచ్చింది, ఇది బయాలజికల్ డిజార్డర్. ఇండస్ట్రియల్ డిజార్డర్స్, ఇండస్ట్రీస్లో గ్యాసెస్ లీక్ అవటం, ఇలాంటివన్నీ కూడా. న్యూక్లియర్ డిజాస్టర్స్, న్యూక్లియర్ రియాక్షన్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి మనకి గ్యాసెస్ రిలీజ్ అవటం కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్స్ప్లోడ్ అవటం కానీ, ఇవన్నీ కూడా డిజాస్టర్స్గా చెప్పుకోవచ్చు అనమాట. మనందరం చెప్పుకున్నాం ఎన్డీఎంఏ అనేది అపెక్స్ బాడీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది. దీనికి హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది దీనికి హెడ్గా ఉంటారండి. సో ఇది డిజాస్టర్స్కి సంబంధించింది. ఎన్వైరన్మెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్, మనకి గ్రీన్ హైడ్రోజన్ అనే పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలండి. ముందు హైడ్రోజన్ని మనం ఫ్యూయల్గా ఉపయోగిస్తున్నాం. రీసెంట్ డేస్లో హైడ్రోజన్ని మనం ఫ్యూయల్గా ఉపయోగిస్తున్నాం. హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాటర్ నుంచే హైడ్రోజన్ని సపరేట్ చేయాలి. ఈ సపరేట్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటారు. ఈ ఎలక్ట్రోలైసిస్ చేయాలి అంటే వాటర్ని హైడ్రోజన్గా, ఆక్సిజన్గా విడదీయాలి అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేయాలి. దీనికి పవర్ అవసరం అండి. ఈ పవర్ని కనుక మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ కానీ, లేదా
టైడల్ ఎనర్జీ కానీ ఇలాంటి వాతావరణానికి హానికరం కానిటువంటి బై ప్రొడక్ట్స్ రిలీజ్ చేయనటువంటి గ్రీన్ ఎనర్జీస్తో ఉపయోగించుకొని ఆ ఎనర్జీతో కనుక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని సపరేట్ చేసి హైడ్రోజన్ని తయారు చేయగలిగితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అలా కాకుండా హైడ్రోజన్ని తయారు చేసేటప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో H2Oని ఎలక్ట్రోలైసిస్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో కనుక కోల్ ద్వారా వచ్చిన విద్యుత్తును ఉపయోగించడం అనుకుంటే అది గ్రీన్ హైడ్రోజన్ కాదు, హైడ్రోజన్ ఉత్పత్తి అయినా కానీ. ఎందుకు? కోల్ ద్వారా మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎన్వైరన్మెంట్లోకి రిలీజ్ చేస్తాం కోల్ నుంచి పవర్ని జనరేట్ చేసేటప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్లో. అలాంటి ఎనర్జీని ఉపయోగించుకుని ఎలక్ట్రోలైసిస్ని తయారు చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అవ్వదు. గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ని తయారు చేసే ప్రాసెస్లో యూజ్ చేసే ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్గా ఉండాలి. సోలార్ కానీ విండ్ కానీ ప్రకృతికి హాని చేయనటువంటి ఎనర్జీస్ని ఉపయోగించుకొని హైడ్రోజన్ కనుక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారండి. సో మనకి ఫ్యూచర్లో గోల్ ఉందండి, ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేస్తే హైడ్రోజన్ ద్వారా తయారయ్యేటువంటి హైడ్రోజన్ ద్వారా నడిచే వెహికల్స్ కనుక వస్తే మనకి జీరో ఎమిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ని ఉపయోగిస్తున్నాం, వీటి వల్ల ఏమవుతుంది? ఎమిషన్స్ వస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. ఇలా జరగకోకుండా, పర్యావరణ కాలుష్యం జరగకోకుండా ఉండాలి అంటే ప్రజెంట్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉపయోగిస్తాం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల కూడా పర్యావరణానికి హాని కలుగుతుంది. ఎలా అండి? ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం కరెంట్ పవర్ను ఉపయోగిస్తున్నాం. ఈ పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? కోల్ ద్వారా తయారు చేసిన పవర్ ప్లాంట్స్లో తయారవుతుంది. కోల్ ద్వారా పవర్ ప్లాంట్స్లో పవర్ని తయారు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ఎక్కువ పవర్ చేయాలి. ఎక్కువ పవర్ తయారు చేయాలంటే ఎక్కువగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలి. ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే ఎక్కువ కోల్ ఉపయోగించాలి. మళ్ళీ ఎక్కువ కోల్ ఉపయోగిస్తే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అంటే వాతావరణాన్ని మీరు ఎక్కువగా కలుషితం చేస్తున్నట్టే. అలా కాకుండా ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉపయోగించే ఎలక్ట్రిసిటీ అనేది సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ద్వారా కనుక మనం ఉపయోగించినట్లయితే అప్పుడు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. సో మనం హైడ్రోజన్ని సప్లిమెంట్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. కానీ ఈ హైడ్రోజన్ని ఉపయోగించి ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లేమబుల్ ఎక్కువగా అంటే ఎక్కువగా మండిపోవడానికి అవకాశం ఉంటుంది, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటుంది. అందుకని హైడ్రోజన్ వెహికల్స్ని ఫ్యూచర్లో కొంచెం సేఫ్టీతో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మనకి మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఒక ఇంపార్టెంట్ మిషన్ని తీసుకొచ్చింది, అదే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో హైడ్రోజన్ వాడకాన్ని ఇంక్రీజ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడున్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ కానీ పెట్రోలియం కానీ డీజిల్ కానీ వాడకాన్ని తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించినట్లయితే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించవచ్చు అనేదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్. గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసి ఇండియాలో యూజ్ చేసి ఇంకా అధికంగా ఉత్పత్తి చేసి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని Jan 4, 2023లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ను ఉపయోగించడం. అలా కాకుండా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మీథేన్ కానీ కోల్ని కానీ ఉపయోగిస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అని అంటారనమాట. SMR క్లాసిఫికేషన్ను ఉపయోగించి అక్కడ కూడా మీథేన్ ఆర్ కోల్ను ఉపయోగిస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. సో ఇలా గ్రీన్ హైడ్రోజన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ విండ్ హైడ్రో పవర్ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా H2Oని హైడ్రోజన్ని అండ్ ఆక్సిజన్గా విడగొట్టి హైడ్రోజన్ని కనుక మనం ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ హైడ్రోజన్ గ్లోబల్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయటం, యాన్యువల్లీగా ప్రతి సంవత్సరం 5 మిలియన్ మెట్రిక్ టన్స్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత 60 నుంచి 100 గిగావాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. 125 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది గ్రీన్ హైడ్రోజన్ ద్వారా రావాలి. 1,00,000 కోట్లు మనం సేవ్ చేసుకోవాలి మనీని. ఎలా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ని అధికంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గ్లోబ్ మొత్తం ప్రపంచంలోనే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్లో ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీ. అలాంటి ఇంపోర్ట్స్కి మనం ఎక్కువగా డబ్బులు పెడుతున్నాం. మనం సంపాదించే దాంట్లో ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, 1,00,000 కోట్లు పెడుతున్నాం. సో ఆ 1,00,000 కోట్లను సేవ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా.
దాంతోపాటు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని తగ్గించాలి ఎన్వైరన్మెంట్లోకి, 6 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయాలి, 8 లక్షల కోట్లు ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో దాని గురించే పూర్తిగా ఇక్కడ ఉందండి, చూడండి. అదే మళ్ళీ సేమ్ నేను ఇవ్వటం జరిగింది అండ్ తెలుగులో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఏఐ అనే ఒక స్పీసీ మనకి రీసెంట్గా కనిపించింది. ఈ ఏఐ అనే స్పీసీ దేనికి సంబంధించింది? అంటే సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీ అని అడుగుతున్నారు. ఇది మిలీపేడ్ అనే ఒక స్పీసీ అండి. సో ఇది మిలీపేడ్ అనే ఒక స్పీసీ అనమాట. ఇది తాంజానియాలో ఒక జంగిల్లో కనిపించింది. దీనికి 200 కాళ్ళు ఉన్నాయంట, 200 లెగ్స్ ఉన్నాయి. అందుకని ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రామినెంట్ స్పీసీగా చెప్తారు, ఈ ఏఐ అనే ఒక స్పీసీ. ఓకేనండి, ఇది మిలీపేడ్ అనే జాతికి సంబంధించింది, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించింది.